ప్రకాశం అన్నారు, వెలుగన్నారు, జ్ఞానం అన్నారు, స్ఫురణ అన్నారు, చిత్ అన్నారు. చిత్ అంటే జ్ఞానం. ఇవన్నీ కూడా వీటన్నిటిని చైతన్యం అన్నారు. ఇవన్నీ కూడా ఉన్నది ఎవరి దగ్గర ఉన్నది? మన దగ్గరే ఉన్నది. ఈ మనం 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 మన దగ్గర ఉన్నది అని మనకు ఎలా తెలుస్తుంది? ఈ లోపల ఖాళీ అనేటువంటి ఒక భగవతత్వం అయినటువంటి శక్తి ఉంది కాబట్టి ఈ మన యొక్క జ్ఞానానికి ఇవన్నీ తెలుస్తుంది. మరి మనం 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 మన సమస్య ఏంటి? మరి మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏంటి? ఆ సత్ అనేటువంటి ఖాళీలోకి ఈ జ్ఞానం అనేటువంటి చిత్తు ఈ రెండు కలిపేసి వచ్చి వచ్చి మన సృష్టి జరగడం జరిగింది అంటారు. అంటే సత్తు పూర్ణమే, చిత్తు పూర్ణమే. అంటే ఉండడం, తెలియడం రెండు కూడా పూర్ణం అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనమే పూర్ణం. కాకపోతే ఏమైపోయింది? మనమే పూర్ణం అనేటువంటి విషయం అవగాహన మనకి లేకుండా అయిపోయింది. ఎందుకు? పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తాడు, అంతా ఆ భగవతత్వ ప్రాసెస్ అయినప్పుడు ప్రకృతిలాగా వ్యక్తమైనాడు. ఇప్పుడు కొత్త భాష ఏమంటారు? ప్రకృతి. ఇప్పుడు స్త్రీ అంటారు కదా. స్త్రీ అంటే ప్రకృతి. ఏంటి ప్రకృతి? సత్వతమో రజోగుణాలు, 3 గుణాలు ఉన్న ప్రతిదీ ప్రకృతే. అది కాకపోతే స్త్రీ అంటే 3 లక్షణాలు అనమాట. అందుకని ఏంటి? అక్కడ పురుషోత్తమ అని పెట్టారు కాబట్టి నెక్స్ట్ ప్రకృతి అంటే స్త్రీ అని పెట్టారు. అంటే 3 గుణాలు ఎక్కడైతే ఉంటాయో, కాలం ఎక్కడైతే ఉంటుందో, వస్తువు ఎక్కడైతే ఉంటుందో, మార్పు ఎక్కడైతే ఉంటుందో, నశించడం ఎక్కడైతే ఉంటుందో అదంతా ప్రకృతే. అంటే మనమందరం ప్రకృతే. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒరిజినల్గా మనం ప్రకృతి కాదు. అంటే ఏంటి? భగవతత్వంతో రిఫ్లెక్షన్ అయినటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి కూడా భగవతత్వంలో భాగమే. కాకపోతే ఏమైపోయాం? ఆ విషయాన్ని మర్చిపోయి నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను నశించేదాన్ని, నేను జీవుణ్ణి అనేటువంటి జీవభావం పెట్టుకొని దుఃఖంతో ఉన్నాం. మళ్ళీ ఈ జీవభావం ఎక్కడా? మన మనసులోని. మరి మన జ్ఞాపకాలు, జ్ఞానం ఎక్కడా? అది ఒరిజినల్ చైతన్యం, భగవతత్వం. అంటే ఏంటి? ఈ మనసు కనుక ఈ చిన్న నేనే శరీరం, నేనే ప్రాణం అనేటువంటి విషయాన్ని కనుక మర్చిపోయి అదేమి సంబంధం లేకుండా నిర్వికల్పంగా, నిరాకారంగా, నిశ్చలంగా, నిరంజనంగా, అచలంగా కనుక ఉండగలిగిందంటే అది జ్ఞానం. అంటే ఏంటి? అంటే అది జ్ఞానం. జ్ఞానం అంటే చైతన్యం. అంటే ఇప్పుడు మనసన్నా చైతన్యం అన్నా అన్నీ ఒకటే. లిమిటెడ్ ఏరియాలో ఉంటే మనసు. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? నువ్వు ఈ లిమిటెడ్ ఏరియాని నువ్వు దాటాలి. లిమిటెడ్ ఏరియాని నువ్వు దాటాలంటే నీ దగ్గర ఉన్నటువంటి పరికరం నీ మనస్సు, నీ దగ్గర ఉన్న ఇంకో పరికరం నీ ప్రాణశక్తి. ఎప్పుడైతే నీ మనసు చిన్న విషయాల్లో కుదించుకొని పోయిందో నీ ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? దైవ లక్షణాలు పెంచుకోవాలి. ఈ దైవ లక్షణాలు అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే దైవ లక్షణాలు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? భగవతత్వాన్ని కనుక్కోవాలనేటువంటి విషయం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. అసుర లక్షణాలు అంటే ఏంటి? మెటీరియాలిటీ. అంతకంటే ఇంకేం లేదు. భౌతికంగానే సత్యము, భౌతికం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నేను నా కోరికలకు తప్ప ఇంకోటి ఏమీ లేదనేది అసుర లక్షణాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసుర లక్షణాలు పెంచుకొని స్వార్థం లేకుండా ఉన్నదంతా ఒకటే